ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన వృత్తి ధర్మం మరియు శ్రమ పట్ల దేవుడు కలిగి ఉన్న స్పష్టమైన సూత్రాన్ని వివరిస్తుంది. ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమో, భౌతిక జీవితంలో క్రమశిక్షణతో కూడిన పని అంతే ముఖ్యం. దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ శ్రమించే చేతులకు తోడే ఉంటుందని ఈ వచనం తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును అని ఉంది. బద్ధకం అంటే కేవలం పని చేయకపోవడం మాత్రమే కాదు, పనిని వాయిదా వేయడం లేదా అశ్రద్ధగా చేయడం. ఒక వ్యక్తికి ఎన్ని అవకాశాలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, శ్రమించే గుణం లేకపోతే ఆశీర్వాదాలు నిలవవు. బద్ధకం మనిషిని వెనకడుగు వేయిస్తుంది. అది ఆర్థికంగానే కాకుండా ఆత్మీయంగా కూడా మనిషిని బలహీనపరుస్తుంది. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే దరిద్రం మన దరి చేరుతుంది. ఉదాహరణకు, బైబిల్లో బద్ధకస్తుడికి హెచ్చరికగా చీమను ఉదాహరణగా చూపాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం నేర్చుకొనుము అని అన్నాడు. చీమకు ఏ నాయకుడు లేకపోయినా అది వేసవి కాలంలో తన ఆహారాన్ని సిద్ధం చేసుకుంటుంది. కానీ బద్ధకస్తుడు ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు అని కాలయాపన చేయడం వల్ల దరిద్రం ఒక దోపిడీదారుడిలా అతనిపై పడుతుంది. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఒక యజమాని తన దాసులకు వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇస్తాడు. మొదటి 2 దాసులు కష్టపడి ఆ తలాంతులను రెట్టింపు చేస్తారు. కానీ 3వ దాసుడు బద్ధకంతో తన తలాంతును భూమిలో దాచిపెడతాడు. యజమాని తిరిగి వచ్చినప్పుడు పనిచేయని ఆ దాసుడిని సోమరువైన చెడ్డదాసుడా అని గద్దిస్తాడు. అతని దగ్గర ఉన్న ఒక్క తలాంతును కూడా తీసేసి అతన్ని వెలుపలి చీకటిలోకి త్రోసివేయమని చెప్తాడు. దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని వాడకపోవడం ఎంత ప్రమాదకరమో ఇది చూపిస్తుంది. ప్రియులారా, బద్ధకం అనేది కేవలం శారీరక అలసట కాదు, అది ఒక ఆత్మీయ వ్యాధి. దేవుడు మనకిచ్చిన సమయం, జ్ఞానం మరియు తలాంతులు అనేవి మనం భూమి మీద ఫలించడానికి ఇచ్చిన పెట్టుబడులు. వాటిని వాడకపోవడం అంటే దేవుని కృపను నిర్లక్ష్యం చేయడమే. చీమ ఉదాహరణ మనకు నేర్పేది ముందు చూపు. రేపటి అవసరాల కోసం నేడు కష్టపడడం జ్ఞానుల లక్షణం. అవకాశాలు ఉన్నప్పుడే వాటిని అందిపుచ్చుకోవాలి. సమయం లేదు అని సాకులు చెప్పేవాడు ఎప్పటికీ విజయం సాధించలేడు. తలాంతుల ఉపమానం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనకు ఎంత ఉంది అన్నది ముఖ్యం కాదు, ఉన్నదానితో మనం ఎంత నమ్మకంగా ఉన్నామన్నదే ముఖ్యం. కొంచెంలో నమ్మకంగా ఉంటేనే దేవుడు మనల్ని అధికమైన వాటిపై ఉంచుతాడు. ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు అనే ధోరణి మనిషిని నిరుపేదగా మారుస్తుంది. క్రమశిక్షణ లేని చోట దరిద్రం తాండవిస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుడు మనకిచ్చే ప్రతి అవకాశాన్ని కృతజ్ఞతతో స్వీకరించి కష్టపడి పనిచేయాలి. రెండవదిగా, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును అని ఉంది. ఇక్కడ శ్రద్ధ అంటే చేసే పనిని ఇష్టంతో, ఏకాగ్రతతో మరియు నమ్మకత్వంతో చేయడం. దేవుడు మన శ్రమను చూసి దానికి తన కృపను జత చేసినప్పుడు అది ఐశ్వర్యంగా మారుతుంది. మనం చిన్న పని చేసినా దానిని శ్రద్ధగా చేసినప్పుడు దేవుడు మనల్ని పెద్ద కార్యాలకు అధికారిగా చేస్తాడు. ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది గౌరవం, తృప్తి మరియు దైవికమైన హెచ్చింపు. శ్రద్ధ కలిగిన వాడు తన పనిలో నైపుణ్యాన్ని సంపాదిస్తాడు. అటువంటి వ్యక్తి రాజుల ఎదుట నిలబడతాడు గాని అల్పుల ఎదుట నిలబడడు. ఉదాహరణకు, యోసేపు జీవితం శ్రద్ధకు ఒక గొప్ప పాఠం. అతను పోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నా, చెరసాలలో ఖైదీగా ఉన్నా తను చేసే ప్రతి చిన్న పనిని అత్యంత శ్రద్ధతో మరియు నమ్మకత్వంతో చేశాడు. ఫలితం, దేవుడు అతని శ్రమకు తన కృపను తోడు చేశాడు. ఐగుప్తు దేశం అంతటికి అతడు ప్రధానమంత్రి అయ్యాడు. రాజుల ఎదుట నిలబడతాడు అన్న వాక్యానికి యోసేపు జీవితమే గొప్ప నిదర్శనం. అలాగే దావీదు తన తండ్రి మందను కాసేటప్పుడు అది చాలా చిన్న పనిగా భావించలేదు. సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా ప్రాణాలకు తెగించి గొర్రెలను కాపాడే నైపుణ్యాన్ని, శ్రద్ధను ప్రదర్శించాడు. ఫలితం, అడవిలో గొర్రెలు కాచుకునే అల్పుడైన దావీదును దేవుడు ఇజ్రాయేలు దేశానికి రాజుగా హెచ్చించాడు. చిన్న పనిలో చూపిన శ్రద్ధే అతన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టింది. ప్రియులారా, శ్రద్ధ అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక గొప్ప వ్యక్తిత్వ లక్షణం. యోసేపు, దావీదుల ఉదాహరణలు మనకు తెలిపే సత్యం ఏమిటంటే, దేవుడు మనల్ని పెద్ద కార్యాలకు ఎంపిక చేసే ముందు మనం చేసే చిన్న పనులలో మన శ్రద్ధను గమనిస్తాడు. గొర్రెలను కాయడంలో దావీదు చూపిన శ్రద్ధే అతన్ని రాజ్యాన్ని ఏలేలా చేసింది. బానిసగా యోసేపు చూపిన నమ్మకత్వమే అతన్ని ప్రధానమంత్రిని చేసింది. మనం చేసే పని ఎంత చిన్నదైనా దానిని పరలోకపు తండ్రి చూస్తున్నాడనే భయభక్తులతో చేయడం ప్రాముఖ్యం.
బైబిల్ సెలవిచ్చినట్లు తన పనిలో నైపుణ్యం కలిగిన వాడు అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడతాడు. శ్రద్ధ అనేది మనలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తుంది. శ్రద్ధ లేని జ్ఞానం వ్యర్థం, కానీ శ్రద్ధ కలిగిన సామాన్యుడు కూడా అసాధారణ ఫలితాలను సాధిస్తాడు. లోకమిచ్చే హెచ్చింపు తాత్కాలికం కావచ్చు, కానీ దేవుడు మన శ్రద్ధను చూసి ఇచ్చే హెచ్చింపు శాశ్వతం. శ్రద్ధ గల వారి చేతులు ఏలుబడి చెయ్యును అని ఉంది. ఐశ్వర్యం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, అది దేవుడిచ్చే సమాధానం, సమాజంలో లభించే గౌరవం మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారడం. సహోదరి సహోదరులారా, ఈ రోజు మీరు మీ వృత్తిలో ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్నారా? నా ప్రయాసకు తగిన ఫలితం ఎప్పుడు దక్కుతుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీ చేతి శ్రమను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో శ్రద్ధను కనపరచండి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. మీరు శ్రద్ధగా పనిచేస్తే లోకపు పద్ధతులతో సంబంధం లేకుండా దేవుడే మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా, ఆశీర్వాదకర్తలుగా మారుస్తాడు. మీ చేతి పనులన్నింటినీ యెహోవా సఫలం చేయునుగాక. మీ శ్రమకు నూరంతల ఫలమును ఆయన మీకు దయచేయునుగాక. మీ కుటుంబంలో కొదువ అనేది లేకుండా దేవుని సమృద్ధి నిలిచి ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగునని, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగునని, ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమో భౌతిక జీవితంలో క్రమశిక్షణతో కూడిన పని అంతే ముఖ్యమని, నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ శ్రమించే చేతులకు తోడే ఉంటుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, రేపటి అవసరాల కోసం నేడు కష్టపడడం జ్ఞానుల లక్షణం గనుక, అవకాశాలు ఉన్నప్పుడే వాటిని అందిపుచ్చుకోవాలి గనుక, సమయం లేదు అని సాకులు చెప్పేవాడు ఎప్పటికీ విజయం సాధించలేడు గనుక, మేము అలాగుండక ప్రతిరోజు నీవు మాకిచ్చే ప్రతి అవకాశాన్ని కృతజ్ఞతతో స్వీకరించి కష్టపడి పనిచేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మల్ని పెద్ద కార్యాలకు ఎంపిక చేసే ముందు మేము చేసే చిన్న పనులలో మా శ్రద్ధను గమనిస్తావని, శ్రద్ధ అనేది కేవలం ఒక అలవాటు కాదని, అది ఒక గొప్ప వ్యక్తిత్వ లక్షణమని నీవు సెలవిచ్చావు గనుక, మేము చేసే పని చిన్నదైనా పెద్దదైనా దాన్ని నీవు చూస్తున్నావని భయభక్తులతో చేసే వారంగా ఉండుటకు కృపచూపమని, మా చేతి పనులన్నింటినీ సఫలపరిచి మా శ్రమకు నూరంతల ఫలమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.